ఆ అమ్మ చెప్పిన మాట నాకు చాలా ఇది అనిపించింది. ఆ అమ్మ కందంట, తల్లి అవ్వాలంట. కనని వారు తల్లి కాలేరు. అలాగే సంఘములో కూడా విశ్వాసి దేవుడు నమ్ముకున్నాక నువ్వు దేవునిలో ఎదుగుచున్న తర్వాత నువ్వు దేవునికి పిల్లలు కనకపోతే, లేక దేవునికి ఒక బహుమానం తీర్చి ఇవ్వకపోతే నువ్వు దేవుని మెప్పించలేవు, దేవుని గణపరచలేవు. నువ్వు పచ్చగా ఉండొచ్చు చర్చలో, నువ్వు బాగా పచ్చగా కనపడవచ్చు. అయితే ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఎండిపోవడానికి శపించబడ్డానికి ఉన్నావు నువ్వు లోపల, అంతే. ఆడ 4 ఉండే యాంప్లిఫైర్లు కదా, మీకు తెలుసా దాంట్లో ఎన్ని యాంప్లిఫైర్లు వాడబడతాయో? అన్నీ వాడబడతాయా? ఒకటి అది ఉంది కదా పోయిండేది, సరే అది రిపేర్ కాడే ఉందా? ఒకటి ఆడే ఉంది, కొన్ని ఉంటాయి ఆడే ఉంటాయి, రావవే. కొన్ని కొనుక్కొచ్చి అన్నీ చేసి పెట్టిన తర్వాత అవి ఆడే ఇంకా గుజిర్లోనే అవి ఆ షెడ్లోనే ఉంటాయి, కొన్ని రావవి. మళ్ళీ ఎప్పుడు తెలుసా అవి పండగ అప్పుడు జ్ఞాపకం వచ్చి అప్పుడు పోయి గబగబ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెట్టి అన్ని రిపేర్ చేసి వాడుకొని మళ్ళీ ఎక్కువైందని తీసి పడేసి గుజిరికి. కొన్ని ఉంటాయి మన ఇంట్లో కూడా కొన్ని సామాన్లు చూసినారా కట్టి పెడతాం పైన. హలో, నాకు అట్లా ఇష్టం లేదు. చర్చిలో వాడబడే వస్తువులు ఉండాలే కానీ వాడబడనివి ఉండకూడదు నాకు. ఇప్పుడు ఇంకోటి చెప్పిన, చాలామందికి దురాశ. బంగారు సామాన్లు దండి కొనింటారు, కొనలేదని కొనింటారు, అన్ని బీరులో పెడతారు. రాత్రి వేసుకొని పోతే దొంగ పట్టుకొని పోతే కొనిన తర్వాత వేసుకొని తిరగాల, ఊరిలో పెట్టుకోవాలా? వేసుకుంటారా? ఇప్పుడు 1,50,000 అయింది, రోడ్డు మీద వేసుకొని పోతే పీక్కొని పోతారు. వెళ్ళగలిగిన వస్తువే వేసుకుంటారమ్మా. వాకింగ్ పోతారా వేసుకొని రాత్రి 11 గంటలకి? ఎందుకు? వెళ్ళబెట్టి నిన్ను యేసు ప్రభు కొన్నింది నువ్వు వాడబడాలనే ఊరికే బీరలో పెట్టి మూసే కాదు. నిన్ను వెళ్ళబెట్టి కొనింది యేసు ప్రభు వాడబడాలనే కానీ దురాశతో బీరవల పెట్టి బీగమేసే కాదు. ఈరోజు చాలామంది తల్లులు అవ్వాలనుకుంటున్నారే కానీ పిల్లల్ని కొంతమంది కంటారు, ఖచ్చితంగా కంటారు, కష్టపడి కంటారు, నింద పోగొట్టుకునే కంటారు. కొంతమంది తెలుసా, కొంతమందికి అదే, అయ్యా నన్ను అంటారయ్యా, నన్ను గొడ్రాలు అంటారయ్యా, నేను కనాలయ్యా. సరే కంటివి, నువ్వు నింద పోగొట్టుకునే కొరకు కన్నావా లేక కన్న కొడుకుని కూతుర్ని దేవుని కొరకు కన్నావా? హలో, ఎందుకు కన్నావు నువ్వు పిల్లల్ని? యేసు కూడా మాట్లాడాడు, నేను నిన్ను కని ఉన్నాను. ఆ కన్న దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనం తప్పిపోయిన తరువాత మరలా తన స్వరక్తమునిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. చూడండి, ఒకసారి కన్నాడు, ఒకసారి కొన్నాడు. మనం కంటాము, పిల్లలు తప్పు చేసి దారి తప్పిపోయిన తర్వాత కొనుక్కోము తిరిగి వాపస్. పోతే పోని, చచ్చిపోని, నా ఇంటికి నాకు సంబంధం లేదు. ఇది మన తీర్మానం. అయితే యేసు ప్రభు, ఇదిగో నేను చేతులు చాచి నిలబడి ఉన్నాను, రండి రండి నా పిల్లలారా రండి, నా పిల్లలారా రండి. అయితే పిల్లలకి రావడానికి మనసు లేదు, పిల్లలకి రావడానికి మనసు లేదు. యేసు ప్రభు మనస్సు కలిగి ఉండాలి ప్రతి తల్లి. నాకు ఆ మాట చాలా ఇష్టం. క్రీస్తు యేసు కలిగిన మనస్సు తల్లులు, ఇప్పుడు తండ్రులు కాదు తల్లులు, మీరును కలిగి ఉండుడి. ఏమి యేసు ప్రభు మనసు? యేసు ప్రభు మనసు ఏమి మాట్లాడరు? ఆయన మనస్సు ఫస్ట్ ఏం తెలుసా? క్షమించే మనస్సు. నిజమే, బైబిల్లో కూడా ఉందన్నమాట. తల్లి ఒక టైం వరకు తన పిల్లడిని చూసుకోవాలి, అదైన తర్వాత తండ్రి బాధ్యత. అయితే తల్లులు దాన్ని మర్చిపోతారు. తల్లి బాలుడు పుట్టినప్పటి నుండి 13 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె బాధ్యత, వాడిని చూసుకోవాలి. అందుకే ఆ పాట, తల్లిలా లాలించాలి, వాడికి బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, నడిపించాలి. 2 తల్లులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళ పేర్లు రాయబడలేదు, భర్తల పేర్లు రాయబడ్డాయి. అయితే వాళ్ళ పిల్లల పేర్లు రాశారు, ఆ పిల్లలు భ్రష్టులు అయిపోయారని రాయబడింది. ఆ 2 పెద్ద ప్రవక్తలు. ఏలీ భార్య పేరు ఉందా బైబిల్లో? లేదు. అయితే తల్లి యొక్క తప్పుని బట్టి పిల్లలు భ్రష్టులు అయిపోయారు.
ఎందుకంటే తండ్రి బిజీ. ఈరోజు చాలామంది తండ్రులు పని లేకున్నా పాట లేకుండా తండ్రులు మాత్రం భలే బిజీ. మనోళ్ళు ఏడమ్మా నీ మొగుడు అంటే ఏడో పోయినాడయ్యా. ఎందుకు? ఊరికే పోయినాడు. ఎందుకు పోయినాడు? ఊరికే పోయేవే దండిగా. మరి ఇంట్లో ఉన్న తల్లి పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు, ఎట్లా చూసుకుంటున్నావు? నేను పొద్దున ప్రశ్న అడుగుతూనే, ఎంతమంది తల్లులకు కథలు చెప్పాక వస్తాయి పిల్లలకి? కథలు. అనగనగా ఒక రాజు ఉండే, ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉండ్రి. ఆ ఒకరోజు తండ్రి పిల్లలు చేపలు పట్టుకు పోయి, అవి రావు ఇప్పుడు తల్లులకి. ఎంతసేపు మీ నాయన ఉన్నాడు కదా, మీ నాయనమ్మ ఉంది కదా, వాళ్ళు నా కొంప కూర్చేసిరి, కట్టేసిరి. వాడు కొడుకు సచ్చే వయసు వచ్చాడు, అప్పుడు కూడా అదే చెప్పేది కథే. హలో, 13 సంవత్సరాలు నీ బాధ్యత అది. తల్లి బాధ్యత. బైబుల్ ప్రకారం యేసుప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసి పని అది. పిల్లల్ని 13 సంవత్సరాల వరకు వారిని కాచే బాధ్యత తల్లిది. 14 సంవత్సరాల తర్వాత, 13 ముగిసిన తర్వాత అప్పుడు తండ్రి బాధ్యత. ఎప్పుడైతే తల్లి తన పిల్లలకు మంచి బునాది వేస్తుందో, నేను ఎప్పుడు చెప్తాను, మా 1వ క్లాస్ టీచర్, నాకు డిగ్రీలో వచ్చిన టీచర్ కాదు. ఎందుకంటే నాకు వాళ్ళు నేర్పించింది ఎవరు? ఇప్పుడు నాకు ఎల్కేజీలో ఏబిసిడి నేర్పిన టీచర్లు డిగ్రీలో పోయి నేర్పిస్తారా వాళ్ళు? తంతారు పట్టుకొని యాస్కులో చదివేసిన వాళ్ళు అంటారు వాళ్ళు. అవునా కదా? అట్లే అమ్మ పిల్లల్ని పెంచే పెంపకాన్ని బట్టి నేను చెప్తున్నా, మా అమ్మ పెంపకం నాది. వాళ్ళ కొడుతుండే, బడికి పోకపోతే బడికాడికి వచ్చేస్తుండే ఎత్తుక్కొని. కరెక్ట్ 2:30 గంటలకు మ్యాట్ని స్టార్ట్ అయింది కదా, ఆ 2:30కి వచ్చి సార్ వాటర్ స్కూల్ కాడికి, సార్ నా కొడుకు ఉన్నాడా అని అంటుండే. అప్పుడు మెల్లగా కిటికీ మన ఇళ్ళకి వస్తుండే, ఉన్నాడమ్మా అంటుండ్రి. ఇప్పుడు అమ్మోళ్ళు స్కూల్కే పోరు, ఏమే పోయి చూసిరాపో వాడు స్కూల్కి పోయినాడు లేదు, వీడు పనికి లీవ్ పెట్టుకొని పోవాలి. ఈ అమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో కొంచెం టీవీ సీరియల్ చూసుకుంటుంటుంది. నేను చెప్పునా, మీరేమని అనుకోండి, మేము బాగున్నామంటే మా అమ్మలకు మొబైల్ లేవు, మేము బాగున్నామంటే మా అమ్మలకు టీవీలు లేవు, మేము బాగున్నామంటే మా అమ్మలకు కుక్కర్ లేవు, మేము బాగున్నామంటే మా అమ్మలకు మిక్సీలు లేవు. మీకు అన్నీ ఉన్నా మీ పిల్లలు బాగలేవు. సింపుల్. ఇప్పుడు మొగుడు చెయ్యెత్తికి లేదు, అమ్మా ఏడున్నావమ్మా, బండి తీరా పోరా ఎత్తురా పిల్లలింటికి. అప్పుడు మా అమ్మలకు లేవు. మా అమ్మది విజయవాడ, మా నాయనది బళ్ళారి. ట్రైన్ కూడా రాత్రి చిక్కుబుక్కు అని పోవాలి. అది దానికి నీళ్ళు అయిపోయినాక ఆగిపోతుంది నంద్యాలలో, మళ్ళీ ఆడి నీళ్ళు నింపల్లా. అప్పుడు లేవు. లేకుంటే 5 పైసలు లెటర్, ఆ లెటర్ రాస్తుండే, ప్రియమైన అమ్మ నాయనకి తెలియపరిచేది ఏమనగా నీ అల్లుడు బాగా చూసుకోడు. ఆ లెటర్ పోతుంది ఆడికి. లెటర్ పోదట్లేదు, పోతుంది. ఆడికి పోయినాక వాళ్ళు చూసి, అమ్మ నిన్ను ఆ ఇంటికి ఇచ్చాము, నువ్వు ఆ ఇంటికి నమ్మకంగా ఉండు, లేకుంటే ఆడే ఉండు అని చింపేసి పడేస్తారు. సింపుల్. నేను చూసాను లెటర్లు. ఇప్పుడు ఏం లేదు, మొబైల్లో క్యూ పెట్టేది థ్యాంక్ యూ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే PTL. వీళ్ళు రేపు పరీక్షలు రాయమంటే ఏం రాస్తారు వాళ్ళు? PTL రాస్తారు. వాడు సార్ గుండు సున్నా పెడతాడు. ఐ లవ్ యూ అంటే ILU పెడతారాప. హ్యాపీ మదర్స్ డే అంటే HMD పెట్టి ఇట్లా హార్ట్ వేసేసి అయిపోయాడు. బా ఏం రాసినాడప్ప. నాకు ఈ అమ్మకి చదువురాదు కదా తల్లికి. నా కొడుకు భలే. మొన్న ఒకడు అడుగుతున్నాడు, ఒకడు పల్లెటూరు అడుగుతున్నాడు ఒక పిల్లని, ఏమ్మా ఏం చదివినావంటే BA అంటుంది ఆ పిల్ల. పాపం ఆ పిల్ల BA చదివి ఉంటుంది. వాడు BAనా ఇంత పెద్ద అయినావు చెప్పగలదా నీకు? AB అన్నీ ఉల్టా చెప్తావు నువ్వు. ఆ పాప చెప్పింది ఏమి? తనేం చదివింది? BA చదివింది. వీడేం చదివినాడు? AB చదివినాడు. ఎట్లా రివర్స్ అయ్యా? హలో, నాన్న చదివినప్పుడు AB, నువ్వు చదివితే BA ఎట్లాయా?
ఇప్పుడు చెప్పా పిల్ల లేదు అంకల్ నేను బిఏ మళ్ళా బిఏ అంటావు. ఏ బిఏ చెప్పు కరెక్ట్గా, చదువుకున్నావా లేదా? అసలు నేను చెప్పే వాక్యానికి కొన్నిసార్లు సంబంధం లేని మాటలు అనుకుంటారు, కానీ వాటిని కలుపుకుంటే మీకు అర్థమవుతుంది ఏమని. తల్లికి క్రీస్తుకు కలిగిన మనసు ఉన్నప్పుడు పిల్లలు తప్పు చేసినా క్షమించే మనస్సు ఉండాలి. ఏ తల్లి అయితే తన పిల్లల్ని క్షమిస్తూ, నేను ఇప్పుడు చెప్పునా, ప్రతి కొడుకు కానీ కూతురు కానీ వాడు ఎంత పెద్దోడైనా నా గురించి మీకు నాకు తెలియదు, నాకు ఏమన్నా కష్టం వస్తే మా అమ్మ ఉన్నప్పుడు సీదా మా అమ్మ తిరిగిపోతుండే, వెలిసిపెత్తమ్మా అంటే నాకు తెలుసులేపా నువ్వు ఎందుకు వచ్చినావు అంటుండే మా అమ్మ. ఎందుకంటే అమ్మకు తెలియాల కొడుకు హృదయంలో ఏం ఆశ ఉందో అని. ప్రతి తల్లి తెలుసుకోవాలి తమ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమని. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఎవరు చెప్తారు చూద్దామంట. యాకోబు గురించి దేవుడు తల్లికి చెప్పాడా తండ్రికి చెప్పాడా? చెప్పండి కదా. యాకోబు తల్లి ద్వారా ప్రేమించబడ్డాడు. మనమేమంటాము, వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు కాదు, వాడు మోసగాడు కాడు, అబద్ధికుడు కాదు, దొంగ కాదు. ఎందుకంటే వానికి ఏమో వాళ్ళ అమ్మకు తెలుసు, వాడు ఏమో వాళ్ళ అమ్మకు తెలుసు. ఇంకోటి చెప్తానండి, యాకోబే పెద్ద కొడుకు, ఏశావు పెద్ద కొడుకు కాదు, వాళ్ళిద్దరూ ట్విన్స్. ఏమంటారు ట్విన్స్ అంటే? ఏమంటారు? కవలి పిల్లలు. చాలామందికి సైన్స్ తెలియదు, అందుకే ఫస్ట్ వచ్చినాడు ఫస్ట్ అంటే కాదు. ఫస్ట్ వచ్చినవాడు రెండవసారి వచ్చేవాడు పెద్దోడు. ఎప్పుడు పెద్దోడు పైన ఉంటాడు, చిన్నోడు కింద ఉంటాడు. ఫస్ట్ గుడ్డు పైన ఉంటుంది. ఈ గుడ్డు ఏమంటారు, ఈ పిండం, ఈ కింద ఉన్న పిండం అడ్డం ఉంది కాబట్టి, అందుకే చూడండి చేయి పట్టుకున్నాడు అంటారు బైబిల్లో. నేను ఫస్ట్ బయటికి పోవాలి తెలుసుకోండి, నేను ఫస్ట్ బయటికి పోవాలి, ఎందుకు నాకు ఆశీర్వాదం రావాలా, అదే కాలు పట్టుకుంటాడు. అప్పుడేం సార్ వాళ్ళు దారం కడతారు. చాలామంది అర్థం చేసుకోవాలి. యాకోబు నిజంగా చెప్పాలంటే వాగ్దాన పురుషుడు, వాడు ప్రథమ ఫలము దేవుడికి. అందుకే వానికి అర్థమైంది ప్రథమ ఫలం యొక్క ఏమంటుంది, స్వాస్థ్యం యొక్క విలువ. చాలామందికి తెలియదు. పెద్ద కొడుకు అంటాడు కానీ వానికి రైట్సే తెలిసి ఉండదు. ఈ పెద్దోళ్ళకి విలువే తెలియదు. నిజంగా యాకోబు ఒక్కడికే తెలుసు తన విలువేమని. మనం ఏమంటున్నాం ఇప్పుడు, దొంగోడు మోసగాడు అంటాం. కాదు, వానికి తెలుసు వానికి విలువ, నీకు తెలియదు నీ విలువ. నన్ను పెద్ద కొడుకు, నేను ఇంట్లో ఉన్నాను. వాడు ఎందుకు ఇంట్లో ఉన్నాడు తెలుసా, వాడు అమ్మ సాటని లేడు, నాయన సాటనే ఉంటాడు వాడు. ఎబా అదే అమ్మ అనుకోండి, నేను చెప్తాను రాసి పెట్టుకోండి. అమ్మ అనుకోండి, లేకపోయినా పక్కన అడుక్కొచ్చన్న పెడుతుంది కానీ పిల్లల్ని పస్తు పెట్టదు. ఇది తల్లి గుణం, ఇది తల్లి గుణం. తల్లి పిల్లల్ని ఎప్పుడు పస్తు పడుకోబెట్టదు, తెలుసా మీకు. అలాంటి తల్లి గుణము కలిగిన అత్త, నిజంగా అత్త ఒకవేళ అలాంటి అత్త ఉంటే ఆమె కూడా తన కోడల్ని, తన మనవల్ని, మనవరాల్ని పస్తు పడుకోబెట్టదు. పడుకోబెట్టిందంటే అది దయమే. నేను కొంత మాటలు చెప్తాను, బాధపడతాను కొన్నిసారి. బాధపడద్దండి. కొంతమంది తల్లులు చూడండి, భర్త కఠినుడైతే వారు సొంత దేహాన్ని అమ్మైన పిల్లల్ని పోషిస్తారు. ఇప్పుడు మగోడు ఆ దేహాన్ని సోమరితనం చేసుకొని ఏమి సంపాదించి శాత కాకుండా నా శాత కాదు. వ్యత్యాసం తల్లికి తండ్రికి. ఎంత కష్టమన్నా ఉన్ని తల్లి మాత్రం తన పిల్లలకి లోటు రానివ్వదు. తండ్రులు గారాభంగా ప్రేమిస్తాం, అడిగినప్పుడు ఇచ్చేకి లేదనుకో, అప్పుడు వాళ్ళు మనమే తిరుగుపడతారు. నువ్వేం తండ్రి, నువ్వు మా అమ్మ మేలు అనలేదా? అన్ని రోజులు లేవా? అయితే తల్లి తన పిల్లలను పెంచడం నేర్చుకోవాలి, ఎలాగ పెంచాలని. మనందరూ తెలుసు, ఆదాము అవ్వ కొడుకు పుట్టాడు. ఆదాము
ఆ సేను పనిలో బిజీ ఉన్నాడు. అవ్వ దగ్గర కొడుకు పెరిగాడు. ఆ కొడుకుని తప్పుదారి పట్టించింది అవ్వ. అందుకే వాడు హంతకుడు అయ్యాడు. మళ్ళా బుద్ధి వచ్చింది అవ్వకి, ఆహాహా ఇది తప్పు అని. ఎప్పుడైతే రెండో కొడుకుని మూడో కొడుకుని దేవుడిలో పెంచడం ప్రారంభించిందో అప్పుడు వంశావళి ఆశ్రయించడం ప్రారంభమైంది. ఒకవేళ అట్లా ఇడిచిపెట్టి ఉంటే ఆ వంశం నాశనమైనది. ఈరోజు మనం ఎవరు ఉండేవాళ్ళు కాదు. అవ్వకు బుద్ధి వచ్చింది. చెప్పండి 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 ఆడోళ్ళు గట్టి చెప్పండి. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఎప్పుడు వచ్చింది బుద్ధి? తెలుగు సామెత ఉంది, మొగుడు సచ్చాక బుద్ధి కాదు, కొడుకు సచ్చాక బుద్ధి వచ్చింది తల్లికి. ఒక కొడుకుని చంపుకుంది, ఇంకో కొడుకు దేశదిమ్మరి అయిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే పోగొట్టుకుంటేనే బుద్ధి. బతికున్నప్పుడు విలువతలే చాలామందికి. బతుకున్నప్పుడు తల్లులకి కొంతమందికి విలువ తెలియదు పిల్లల గురించి, పిల్లలకు విలువ తెలియదు తల్లి గురించి. ఎందుకంటివమ్మా నాని నువ్వు అంటారు. ఆ అమ్మ, నేను చెప్తానప్పుడు నాకు తెలియదు మీ గురించి, మా అమ్మ నన్ను కనుక్కోకుంటే నన్ను పెంచుకోకుంటే ఈరోజు నేను ఇక్కడ పాస్టర్గా ఉండుండేవాడిని కాదు. ఇంకోటి తెలుసా, మా అమ్మ ప్రార్థన చేసే రాత్రులు నా కొరకు. నేను అప్పుడు అనే ఏం ప్రార్థన పడుకోపోమ్మా అంటే అప్పుడు ఇంకా నేను రక్షణ పడలేదు. అప్పుడు దేవుడా వాడు ఆడుకోపోయినాడు, చిట్టిగాడు క్రిస్టఫర్ గారు చిట్టిగాడు ఆడుకోపోయినాడు, వాడు రావల్లా, వాడు నీ సేవ చేయాలని ప్లాన్ చేస్తాడు. నేను ఎవరు సేవ చేస్తాడు పోతావు లేదా, నీ సేవ 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 అంటావు. ప్రార్థన పర్రాలు మా అమ్మ. మీరు బైబిల్లో చరిత్ర తీసుకోండి, ఎవరైతే స్త్రీలు ప్రార్థన చేశారో వారందరూ పిల్లలు గొప్పగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఏ తల్లులైతే ప్రార్థన చేయకుండా వారి జీవితాలని ఏమంటారు లోక సంబంధంగా పాటించారో వారి పిల్లల చరిత్ర బైబిల్ ఎక్కడ లేదు. యెజబెలు రాణి తర్వాత ఏమైపోయింది సంతానం. అంటే చాలామంది ఇంకా బైబిల్ చెప్పుకుంటూ పోతే ఇంకొక ఆయమ్మ ఉంది, మనందరూ చేసే ఆయమ్మ. ఫస్ట్ మంచిది బాగుండింది దేవుడిలో, కొద్ది కష్టం వచ్చింది. ఏమొచ్చింది? కష్టం వచ్చింది కానీ పేదరాలు కాదు ఆమె. బాగా అర్థం చేసుకోండి, కష్టం వచ్చింది కానీ పేదరాలు కాదు. కష్టం వచ్చింది ఆ ఊరికి, అయితే తను ఉన్న ఆస్తిని తీసుకొని ఇంకొక ఊరికి పోయింది. చెప్తారు ఎవరు ఆమె పేరని? నయోమి. నయోమి నయోమి బీద సౌకర్యాలు ఉన్నది ఆస్తి తీసుకొని పోయింది, పోగొట్టుకుంది. భర్త పోయా, పిల్లలు పోయా. చూడండి, అయితే వెంట ఒక ఆమె వచ్చింది. ఆమె చాలా మంచిది. ఆమెకి దేవుడెవరో తెలియదు, ఆమె ప్రజలెవరో తెలియదు. అయితే ఒక్కటి తీర్మానం చేసింది. ఎప్పుడు తెలుసా? అత్త అన్ని పోగొట్టుకున్నాక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన వినింది, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, ఇక నేను నీ ఇంటికి వస్తాను ప్రభువా, నన్ను పిలుచుకోను పో ప్రభువా, నేను బెత్లెహేంకి వస్తాను ప్రభువా, బెత్లెహేంలో నువ్వు ఉన్నావు ప్రభువా. ఆ ప్రార్థన వినింది అంతే రూత్. ఇప్పుడు చెప్తుంది, అత్త నేను నీ ఇంటి వస్తాను అత్త. ఆ రూత్ వచ్చినప్పుడు అందరూ అసహించుకొని ఉంటారేమో, శపించబడింది ఇది అని. అయితే ఆ రూతు వచ్చిన తర్వాత ఆ రూతు అత్త ప్రేమ ద్వారా అత్తకు లోబడి దేవుణ్ణి గణపరిచి చేసిన కార్యాన్ని బట్టి ఆమె వంశావళిలో యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా నీవు నేను రక్షించబడు. ఆ తల్లి చూసారా, తల్లి ఆ మదర్, ఆమె లోబడకుండా ఉండింటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. ఇంకొక తల్లి ఉంది, ఆమె పేరు రాహాబు. ఏమి? ఆ రాహాబు అర్థం చేసుకుందంట జరగబోయే సంగతులు. అందుకంటది కదా, మీ దేవుడు ఎవరో నేను బాగుగా ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్న ప్రతి తల్లికి, నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం పని చేస్తాడు నువ్వు నమ్ముకు తెలుసుకున్నావా? ఊరికే పాట పాడతాం కదా మనము, ఊరికే పాట పాడతాం. అందరూ తెలుసు పాట. ఏమైనా ఇప్పుడు ట్రెండ్ ఏడపోయినా అదే. మొన్న అనంతపురం మీటింగ్ పోతే అదే పాట ట్రెండ్, అందదే పాటే. ఏమైనా చేయగలవు. తెలుసా నీకు నీ జీవిత కథ మొత్తం మార్చగల దేవుడని? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. అయితే తల్లులుగా మీరు చేయవలసిన పనిని, పిల్లలు లేనప్పుడు అన్న ప్రార్థన చేసి పిల్లల్ని కన్నది.
తర్వాత తానిచ్చిన మాటను నెరవేర్చుకుంది. ఏం చెప్పింది తెలుసా ఆమె? ప్రభా, నా కొడుకునిస్తే నా కొడుకుని నీకు ప్రతిష్ఠిస్తాను. ఈ రోజుల్లో దేవుడు కొడుకులు ఇచ్చి పెద్దలు చేసి బాగా వాళ్ళు సంపాదించిన తర్వాత ఇంకా దేవుని సేవ లేదు, ఏం లేదు. రామయ్యనమ్మా, సిద్ధాన్ని దేవుని సేవ పంపిస్తావా? ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది కదా, ఉద్యోగం వస్తే, కలెక్టర్ అయితే, మా ఊర్లో కలెక్టర్ ఎవడు లేడయ్యా లక్ష్మర్లో, నా కొడుకు అయిపోలే. ఒకసారి చూడండి, అదే చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, దేవా నా కొడుకు బాగుపడితే నీకు ఇస్తాను. వాడు బాగుపడినాక ఈ సంవత్సరం ఉద్యోగం చెయ్యి, ఇంకో సంవత్సరం చెయ్యి. వాడు అట్లా 5 ఏళ్ళు ఉద్యోగం పోయినాడు అనుకో, 6వ సంవత్సరం దేనికి అలవాటు పడతాడు వాడు? మాట్లాడరు. వాడు ఉద్యోగానికి అలవాటు పడతాడా, సేవకు అలవాటు పడతాడా? మాట్లాడాలా. కొడుకుని దేవుని సన్నిధి తీసుకొచ్చి ఏం చేసిందంటమ్మా? భర్త అడగలే, ఇన్ని సంవత్సరాలు కొడుకు లేదు, పిల్లలు లేరు, నీకు దేవుడు పిల్లలు ఇస్తే తీసుకొచ్చి ఇస్తావా సేవకే అనలే ఆయన. ఎల్కానా ఊరుకున్నాడు, నీ ఇష్టం తల్లి. అట్లుండాల భర్తలు కూడా.